హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉక్కు స్తంభం దగ్గరికి వెళ్తున్నాము. చూపిస్తా చూడండి. అక్కడ ఆయన పాదాలు కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో మీకు చూపించిన దారెంబడి నడుచుకుంటూ వచ్చాము కొంత దూరము. చూడండి, కాసేపు రెస్ట్ తీసుకున్నారు మా వాళ్ళు ఇక్కడ. ఆ దారెమ్మడి వచ్చాము. ఇప్పుడు పైకి తాడు పట్టుకుంటూ రాళ్ళు చిన్నగా చూసుకొని రావాలి. పిల్లోళ్ళు వచ్చేటప్పుడు ఎవరినైనా మీరు పిల్లోళ్ళని తీసుకొచ్చేటంటే జాగ్రత్తగా రండి. అది అలా కొండలు ఎక్కుతూ చిన్నగా వెళ్ళాలి. తాడు సపోర్ట్ తీసుకోవాలి ఎక్కడన్నా ఇబ్బంది అయితే. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త. లేచి కూర్చున్నాడా? లేచాడంగా అయితే ఆడిపోతే చాలా మంది ఆడిపోలే పాంపెట్టు కాకుండా మామూలు గర్భదేవుడు అంటారు. గర్భమంతుడు ఆ కొండ గర్భదేవుడు అంట. చూడండి, ఇది దూరం నుంచి చూస్తే గద్ద మాదిరి కనిపిస్తుంది ఆ కొండ. గర్భమంతుడు. హాయ్ కొడతా ఎక్సాట్ పటపట అంటే మా ఇంటిగా డెంపలాడు కొట్టింది. ఇప్పుడు మనం ఆ కొండ చివరికి ఎక్కుతూ వెళ్ళాలి. అది అక్కడ మీకు జెండా కనిపిస్తుందా? అక్కడికి వెళ్ళాలి మనము. బాటిల్ పెడతా పెట్టి కెమెరా అంటే రెండు ఉంటాయి. లేవా ఆప్షన్ వెనక అట్ట కాదు, రెండు కెమెరాలు ఒకటే సార్ ఒకసారి పైకి వచ్చాం ఫ్రెండ్స్. మొత్తానికి ఆ కింద కొండ కింద కనిపించేది జ్వాలా నరసింహస్వామి అక్కడ ఉంది. మేము పైకి వచ్చాము, కొండపైకి వచ్చేసాము. ఇక్కడి నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళాలి. కొండపైన గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. హైట్ ఎక్కువ ఉంది కదా, గాలి ఎక్కువ వస్తుంది. వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. నేను ఇలా ఆడింది కింద కుస్తం లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ చిన్న చెట్టు ఉంది ఒకటి. చెట్టు దగ్గర స్వామివారి ఫోటో పెట్టారు. కానీ ఇక్కడ కాదు ఉక్కు స్తంభం ఉండేది, ఇంకా ముందుకు వెళ్ళాలి. దానికి పెట్టి పెట్టు పుల్లగా ఆడ మొత్తం ఎక్కువ వచ్చినాం కాబట్టి ఎక్కుతున్నాం మనము. సాయికి ఆడ పెడతాడు కదా, అది మూలను పెడతాడు. ఇక్కడ వానర సైన్యంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. కోతులతో మన చేతుల్లో ఏమున్నా కూడా లాగేసుకుంటున్నాయి. అవి జోబీలో ఉన్నా కూడా లాగేసుకుంటున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి.
హెలికాప్టర్ ఆడంది గండికోటలో తీసుకురాలి దాన్ని. ఓం నమ శివాయ కాదు. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, గోవిందా. గాలి ఎక్కువ పెడుతుంది. ఇక్కడ నుంచి కిందికి దిగాలి. కిందికి దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి. బట్టల్లో అనుకుంటాయి కొంచెం బాగా కట్టుకో. అది జనాలు ఎక్కువ ఉన్నారు. మీకు సైడ్ కూర్చోండి. సైడ్ ఇటు సైడ్ రాని వాళ్ళు ఎక్కి రాని కూర్చోండి. అక్కడ ఇన్ని నుంచి ముక్కుంటారు. లేకపోతే మళ్ళీ ఆడ ఎక్కాలనుకుంటా వాళ్ళు చూసి ఎక్కుతున్నారు. కిందికే పోవాల్సింది. గోవిందా గోవిందా. ఆ జెండా దగ్గరే స్వామివారి పాదాలు ఉండేది. అక్కడే ఉక్కు స్తంభం అని చెప్తారు. చిన్నగా మనం కూడా వెళ్దాము. దిగాల, చాలా దిగాల. ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు దిగాలి? అన్ని కొండలు ఎక్కుతా దిగుతా ఉప్పు స్తంభం కాడికి చేరుకోవాలి. ఇందాక మనం వచ్చిన దారి అది. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తున్నారో మనుషులు. జనాలు చాలామంది వచ్చారు. రావడానికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఒకే దారే.
ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది. మిచ్చన్ మీద దిగాలి, మిచ్చన్ మీదనే మళ్ళీ పైకి రావాలి. ఇక్కడ మాత్రం చాలా టైం పడుతుంది, జనాలు ఉన్నారు కాబట్టి. చూడండి, ఇవే శ్రీవారి పాదాలు. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటాను స్వామివారిని. మీలో ఒకరు అక్కడ ఉండి తీయాలి గబక్కిన ఫోటో. ఈ పాదాలు నెరొచ్చినాయని మళ్ళీ పక్కన పాదాలు పెట్టినారు. ఇక్కడ స్తంభం మాదిరి చిన్నది కనిపిస్తుంది, అదే అంట ఉక్కు స్తంభము. మీరు ఇక్కడ తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ప్లేస్ కొంచెం ఉంది కాబట్టి ఇరుక్కోండి. గాలి ఎక్కువ వస్తుంది, నిదానంగా చూసుకొని తిరగండి. గంట కొట్టు ఈడ పట్టుకోవాలా? దీపం ఇక్కడ రెండు కింద దిగుబా అక్కడి నుంచి కిందికి దిగినాము. కొండ కింద ఇట్లా ప్రదక్షిణం చేసేదానికి దారింది కొండకు. ఈ దారిలో వెళ్ళాలి. సైడ్కు ఈ కట్టెలు కట్టినారు. ఈ పక్క ఒక కొండ, ఆ పక్క ఒక కొండ ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ దగ్గర కొండ, ఈ కొండ సపరేట్, ఆ కొండ సపరేట్ ఉంది. దెబ్బేమంటావు దీన్ని? దొప్పమంటా పోతే ఇంకోటి తప్ప దాని గురించి భయపడతామా? చూడండి, ఆ కొండకు ఈ కొండకు గ్యాప్ చాలా ఉంది. ఈ కొండకు సంబంధమే లేదు. ఇక్కడ చిన్న హోల్ ఉంది, దాంట్లోంటి వెళ్ళాలి మనము. ఈ హోల్లోంటి చిన్నగా ఆవులోకి వెళ్ళిపోవాలి. మన ప్రదక్షిణ అయిపోయింది, ఇంకా పైకి వెళ్తున్నాము. ఈ తాపలమ్మడి ఇందాక మనం వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఛానల్ జనం ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇంతసేపు ఏమైంది జనంటే ఎటు పోయి రైలు మిచ్చ నిండా ఇంతసేపు కట్టు వదలకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకొని వస్తాను. మీరు ఎంతమంది ఈ ఉక్కు స్తంభం దగ్గరకు వచ్చారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారు ఎంతమంది శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చారో లైక్ చేయండి.